నల్గొండ జిల్లా నక్రికల్లో జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యాశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థులకు ఒక వరమని, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, దానిలో భాగంగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాగా నక్రికల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ను పబ్లిక్ స్కూల్గా మారుస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తున్నామని, తల్లిదండ్రులకు గర్వంగా ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదని ప్రభుత్వానిది ఆయనని తెలిపారు. బడిబాటలో 8వ తరగతి విద్యార్థి గజ్జల వినీల ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడుతుండటంతో వేముల వీరేశం ఆ విద్యార్థిని అభినందించి ఆ విద్యార్థిపై చదువుల కోసం అన్ని రకాలుగా సహకరిస్తారని హామీ ఇచ్చారు. నక్రికల్ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో చదివి ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించారు. నెకరెకల్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని ప్రభుత్వ పాఠశాలలో నెకరెకల్ హై స్కూల్ నుంచి జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి, ప్రభుత్వ విద్యను అన్ని విధాలుగా బలోపేతం చేయడంతో పాటు ప్రజల మీద పడుతున్నటువంటి, పేదవాళ్ళ మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ, ప్రభుత్వ పాఠశాల అంటేనే పేదవాడికి ఒక వరంగా భావించేటువంటి పద్ధతుల్లో గొప్పగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక సంస్కరణలు ఈ విద్యారంగంలో ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికీ వచ్చే జూన్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆ బ్రేక్ఫాస్ట్ ద్వారా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, వాళ్ళను పౌష్టికంగా ఎదుగుతున్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళకు న్యూట్రిన్తో కూడుకున్నటువంటి పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు నియోజకవర్గానికి హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్ళ తరహా నియోజకవర్గానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని కూడా ఇవ్వటం జరిగింది. అది నెకరెకల్ని సెలెక్ట్ చేసినాం. నెకరెకల్ హై స్కూల్లో 650 మంది స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా బాగా కష్టపడి పిల్లల్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమాన్ని, వాళ్ళను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రాణించేటువంటి పద్ధతుల్లో వాళ్ళను తీర్చిదిద్దుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఎంఈఓ గారికి, అట్లాగే హెచ్ఎం గారు రాములు గారికి, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. People of Nakrikal to join our school because our school has almost all facilities in the Nakrikal city, because in our school there are so many competitions conducted every year and every month. We have gotten to go the state level competitions, district level competitions. In our school there isn't so much exposure that every teacher treats many students like their own children, like they create